మజిలీ. ప్రేమలో హార్ట్ బ్రేక్ అనేది చాలా కామన్. కానీ అదే హార్ట్ బ్రేక్‌ని హీల్ చేసుకోకుండా కొత్త బంధంలోకి వెళ్తే, అది ఇన్నోసెంట్ పార్ట్నర్‌కి ఎంత పెద్ద పనిష్మెంట్ అవుతుందో తెలుసా? అదే 'మజిలీ' సినిమా మనకి చూపించేటువంటి ఒక పెయిన్‌ఫుల్ ట్రూత్. సైకాలజీ యాంగిల్‌లో ఈ మూవీని చూస్తే హీరో తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన తర్వాత డీప్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. అతను ఆల్కహాల్‌కి అడిక్ట్ అవుతాడు. యాంగర్ ఇష్యూస్ డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత లేటర్ మ్యారేజ్‌లోకి వెళ్ళిన తన వైఫ్‌ని మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ మనకి ఒక క్లియర్ లెసన్ ఏంటంటే, అన్‌హీల్డ్ ట్రామా అనేది పార్ట్నర్ మీద పడితే ఒక కొత్త రిలేషన్‌షిప్ కూడా మళ్ళీ విషవలయంలాగా మారుతూ ఉంటుంది. పాస్ట్ బ్యాగేజ్ ఇక్కడ ప్రెజెంట్ పార్ట్నర్‌ని కూడా ఒక సఫరింగ్‌లోకి తీసుకెళ్తూ ఉంటుంది. సొసైటీ యాంగిల్‌లో ఇక్కడ చూస్తే మన సొసైటీలో చాలా మ్యారేజెస్ ఇలాగే ఉంటాయి. టైమ్‌తో మర్చిపోతాడు, లేదంటే మర్చిపోతుంది అని చెప్పేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే మ్యారేజెస్‌ని ఫిక్స్ చేస్తారు. కానీ నిజమైన ట్రూత్ ఏంటంటే వాళ్ళు ఆ బాధ నుంచి బయట పడకముందే ఇన్నోసెంట్ స్పౌస్ ఇయర్స్ పాటు సైలెంట్ టార్చర్‌లో పెడతారు. మజిలీ సొసైటీకి ఒక స్ట్రాంగ్ రిమైండర్. మ్యారేజ్ సొల్యూషన్ అనేది కాదు. హీలింగ్ అనేది సొల్యూషన్. అది ప్రతి ఒక్కరు గమనించాలి. సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ హార్ట్ బ్రేక్‌ని హీల్ చేసుకోవాలి. లైక్ కౌన్సెలింగ్ తీసుకోండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ టైం తీసుకొని మార్పుచ్చుకోవడం అనేది చాలా కంపల్సరీ. నెంబర్ 2 మ్యారేజ్‌లో హానెస్టీ అనేది అవసరం. బ్యాగేజ్ ఉన్నప్పుడు పార్ట్నర్‌కి ట్రూత్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నెంబర్ 3 మ్యూచువల్ సపోర్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. పార్ట్నర్ పాస్ట్‌ని బ్లేమ్ చేయకుండా టుగెదర్ ఇద్దరు కలిసి కూడా హీలింగ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఇద్దరి బంధం కూడా ముందుకు అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఫైనల్‌గా ఏంటంటే మజిలీ మనకి ఒక హార్డ్ ట్రూత్ ఏం చెప్తుంది అంటే పాస్ట్‌ని కనుక హీల్ చేయకపోతే ప్రెజెంట్ కూడా మీ యొక్క లైఫ్‌ని మీరు స్పాయిల్ చేసుకుంటారు. ట్రూ లవ్ అంటే పెయిన్ నుంచి బయటపడుతూ కొత్త బంధాన్ని జెన్యూన్‌గా వాల్యూ చేయగలగడం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మీ పార్ట్నర్ అన్‌హీల్డ్ పాస్ట్ వల్ల సఫర్ అయ్యారా? లేక మీరు సెల్ఫ్‌గా బ్యాగేజ్‌ని క్యారీ చేస్తూ ప్రెజెంట్‌ని డిస్టర్బ్ చేస్తున్నారా? చేసుకుంటున్నారా? ఆలోచించండి.